సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 15 వరకు ఈ బ్రేక్ దర్శనాలు రద్దు అమల్లో ఉంటుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల కొండపై వేసవి రద్దీ అంతకంతకు పెరుగుతుంది. భక్తుల రద్దీతో కొండ కిటకిటలాడుతుంది. తిరుమల వెంకన్న దర్శనానికి క్యూ లైన్ పెరిగిపోతుంది. రోజు ఆలయం బయటకు వస్తున్న భక్తుల క్యూ లైన్ తిరుమలలో సాధారణంగా మారింది. దీంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది. సర్వదర్శనం సమయాన్ని పెంచడంతో పాటు సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించాలన్న ఆలోచనలతో సిఫార్సు లేఖలను రద్దు చేసింది. అలానే వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చింది. ఈ నిర్ణయాలను మే 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు 2.5 నెలల పాటు పరిశీలనాత్మకంగా అమలు చేస్తుంది. వేసవి రద్దీతో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వీఐపీలను కట్టడి చేసి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శన సమయం విషయంలో కీలక మార్పులు చేసింది. అయితే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రం వెసులుబాటు కల్పించింది. స్వయంగా వచ్చే వీఐపీలను మాత్రమే ప్రోటోకాల్ వీఐపీలుగా పరిగణించి అలాంటి వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనమిస్తుంది. అలానే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లోనూ మార్పులు తీసుకొచ్చింది. బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం ద్వారా సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు త్వరతగిన శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలోనూ మార్పులు జరిగాయి. ఉదయం 5:45 ప్రోటోకాల్ దర్శనాలు, 6:30 రెఫరల్ దర్శనాలు, 6:45 జనరల్ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 10:15 శ్రీవాణి దాతలు, 10:30 డోనర్స్, 11 గంటలకు టీటీడీ ఉద్యోగుల బ్రేక్ దర్శనాలు ఉంటాయి. అయితే గురువారం తిరుప్పవాడ, శుక్రవారం అభిషేక సేవ కారణంగా ఈ 2 రోజులు మాత్రం బ్రేక్ దర్శనాలు పాత సమయం ప్రకారమే కొనసాగుతాయి.